లవ్ ఈస్ బ్లైండ్ అని అంటారు. ఇక్కడ లవ్ ఈస్ ట్రాజెడీ. అది వన్ సైడెడ్ లవ్ అనుకోండి. ఒక్కొక్కసారి ఇది ఎంత ప్రమాదము అంటే విమానాలు కూడా కూలిపోతాయి. అంటే ఎయిర్ ఇండియా బోయింగ్ A171 ఇది క్రాష్ అయ్యింది కదా. సో దీని వెనుక ఉండే ఒక స్టోరీ. సో ఇది ఎలా ఉంది అంటే ఒక ట్రాజిక్ లవ్ స్టోరీ అని చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఈ విమానము క్రాష్ అయినప్పుడు జేబీ మెడికల్ కాలేజ్ అని చెప్పి ఆ కాలేజ్ మీద ఈ విమానం పడింది. 20 నుంచి 30 మంది విద్యార్థులు మరణించారు. ఈ బీజే కాలేజ్కి ఒక ఈమెయిల్ వస్తుంది. ఈ ఈమెయిల్ చదివిన ఆ ప్రిన్సిపల్ షాక్కి గురవుతారు. ఏంటి ఇలాంటి ఒక మెసేజ్ వచ్చింది, మేము ముందే చెప్పాము కదా ఈ ఎయిర్ ఇండియా విమానాన్ని కూల్చేస్తాము అని చెప్పి, మీరు ఎందుకు అలర్ట్ అవ్వలేదు? ఇవాళ చూసారా ఇంతమంది మరణించారు. మా సీఎం దేహము ఉండగానే, అంటే పార్థివ దేహము ఉండగానే మేము ఇలాంటి ఒక పని చేసి చూపించగలిగేము, మా హెచ్చరికను మీరు పట్టించుకోలేదని చెప్పి ప్రిన్సిపల్కి ఇలాంటి ఒక ఈమెయిల్ వచ్చింది. ఎక్కడ? బీజే మెడికల్ కాలేజ్. తరువాత మీరు చూశారు అనుకోండి, జెనీవా లిబరల్ స్కూల్ అని చెప్పి ఇంకొక స్కూల్, ఇలాంటి ఒక మెయిలే 4 సార్లు రావడం. మళ్ళీ దివ్య జ్యోతి అని ఇంకొక స్కూల్, వాళ్ళకి ఏకంగా 3 సార్లు ఇలాంటి ఒక మెయిల్ వచ్చింది. ఇక బీజే కాలేజ్ అన్నారు అనుకోండి ఒక్కసారి. ఇక నరేంద్ర మోదీ స్టేడియం గుజరాత్లో ఉంది కదా, 13 సార్లు వీళ్ళకి వరస పెట్టి మీ నరేంద్ర మోదీ స్టేడియంలో మేము బాంబులు పెడతాము, ఈ ఎయిర్ ఇండియా విమానాన్ని కూల్చేస్తాము అని పదే పదే చెప్పాము, మీరు వినలేదు, ఫైనల్గా మేము చేసి చూపించాము. సో ఇదంతా మీరు చూసారనుకోండి, ఏదో న్యూయార్క్లో ఉన్న గుర్పత్వంత్ సింగ్ పన్నూన్, ఖాళిస్తాన్ తీవ్రవాది, అతను బెదిరించినట్టుగా ఈ మెయిల్స్ మీకు కనిపిస్తాయి. కానీ అలాంటిది ఏమీ లేదండి. భారతదేశంలో 12 రాష్ట్రాలకు సరిగ్గా, అంటే గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి చూసారా, 12 స్టేట్ గవర్నమెంట్ ఆఫీసులకు ఇలాంటి మెయిల్స్ రావడం. ఇందులో మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, మన తెలంగాణ, సో ఇలాంటి రాష్ట్రాలు మీకు వాళ్ళ ప్రభుత్వ కార్యాలయాలకు ఇలాంటి ఈమెయిల్స్, మేము అన్నది చేసాము, అంటే ఎయిర్ ఇండియా ఇలా కూలిపోవడము ఒక యాక్సిడెంట్ కాదు, ఇది ఒక దాడి, ఒక అటాక్ అని చెప్పి మనల్ని మభ్యపెట్టడం ఏముంది ప్రేమ్ గారు? డైరెక్ట్గా కనిపిస్తుంది కదా, వాళ్ళు మెయిల్స్ చేశారు కదా, ఇంతకు ముందు కూడా చెప్పారు కదా, ఎయిర్ ఇండియా విమానం మీద మేము బాంబులు విసురుతాము చెప్పారు కదా, అదే జరిగి ఉండొచ్చు అనిపిస్తుంది కదా, ఖచ్చితంగా అనిపిస్తుంది. కానీ ఫ్రెండ్స్ చూడండి, ఒక మహిళ, ఈవిడని చెన్నైలో పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. రేణి జోషిల్దా అని అంటారు. ఒక బాగా చదువుకున్న, మీకు ఒక ఎక్స్పర్ట్, ఒక మేధావి, ఆమె బుర్ర పాడైతే, అంటే మాల్ ఫంక్షన్ అయితే ఇది ఒక దేశానికి ఎంత ప్రమాదము. బాగా చదువుకున్న మహిళలు వాళ్ళ బుర్రలు పాడైనప్పుడు ఇలాంటివి జరుగుతాయి అనే ఒక గొప్ప సత్యాన్ని ఇవాళ ప్రపంచం చూసింది. మీకు ఆ ఆఫీసులో ఈమె ఇంత అమాయకురాలు, ఎప్పుడు సిన్సియర్గా ఉండాము, ఈమె ఇంత పని చేసిందా? ఏకంగా ఎయిర్ ఇండియా విమానాన్ని నేనే కూల్చేసానని చెప్పి ఈమె ఎలా చెప్పగలుగుతుంది? ఎవరికి అర్థం కావడం లేదు. సో ఇప్పుడు ఈ రేణి 29 ఏళ్ల ఒక మహిళ, రోబోటిక్స్లో ఎక్స్పర్ట్. ఈవిడ 2022 నుంచి కూడా ఇలాంటి కుట్రలు ఎన్నో చేస్తూ వస్తుంది. సో ఇప్పుడు ఈమెకి ఏమైంది, ఎందువల్ల ఇలా చేస్తుందంటే పోలీసులు చూడండి, పోలీస్ డిపార్ట్మెంట్, ఇప్పుడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు సరిగ్గా ఇలాంటి మెయిల్స్ని అంతా కూడా గ్యాదర్ చేసి, ఒక స్కూల్, ఇంకొక స్కూల్, ఒక ప్రభుత్వ కార్యాలయము, నరేంద్ర మోదీ స్టేడియము, అలాగే మీకు బీజే కాలేజ్, ఇన్ని మెయిల్స్ని పెట్టుకున్నప్పుడు ఒకలాంటి ప్యాటర్న్ను గమనించారు. ఫైనల్గా ఎయిర్ ఇండియాను మేమే కూల్చేమో అన్నప్పుడు ఇది చాలా పెద్ద విషయం కదా. ఇక్కడ ఈమె చేసిన ఒక పొరపాటు, సో దానిని బేస్ చేసుకొని వీళ్ళు చెన్నై దాకా వెళ్ళి, అంటే తాను ఎక్కడ నుంచి మెయిల్ చేస్తుందో, ఇప్పుడు మీకు అనిపిస్తుందండి, ఒక మెయిల్ వచ్చినప్పుడు దానికి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది కదా, సో ఎక్కడ నుంచి ఈ సోర్స్ వచ్చింది తెలుసుకుంటే మీరు వాళ్ళని పట్టుకోవచ్చు.
కానీ ఇక్కడే ఈ అమ్మాయి యొక్క తెలివితేటలు, రోబోటిక్స్ టెక్నాలజీలో ఒక ఎక్స్పర్ట్ కాబట్టి మీకు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటే VPNs అంటారు చూసారా, మీకు ఈ నంబర్స్ ఏకంగా 600 నంబర్స్ అండి, నమ్ముతారా? 600 నంబర్స్ని ఈమె కొని పాకిస్తాన్, యూరోప్, అమెరికా ఎక్కడెక్కడి నుంచో ఈ మెయిల్స్ని రూట్ చేయడం. కాబట్టి ఈ సోర్స్ని తెలుసుకోవడము అనేది పోలీస్ డిపార్ట్మెంట్కి అలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళకి ఇంపాసిబుల్ అనిపించింది. చూడండి, ఒక అమ్మాయి, ఒక మహిళ యొక్క తెలివితేటలు ఇలాగ చెయ్యవచ్చు, ఈ రకంగా ఈ జాతిని నేను భయపెట్టవచ్చు అన్న ఆలోచన. సో ఫైనల్గా ఈమె ఉండే లొకేషన్ ఆ మెయిల్ చేస్తున్నప్పుడు పొరపాటుగా తన లొకేషన్కి సంబంధించిన ఇండికేషన్ ఇమీడియట్గా పోలీసులు ట్రేస్ చేయడము, ఆమెను పట్టుకోవడము, అరెస్ట్ చేయడము. ఒక MNCలో ఉద్యోగము చేసే ఒక రోబోటిక్ ఎక్స్పర్ట్ ఇలాంటి పని చేసిందా అంటే ఈమెని ఇవాళ అడిగారు, ఎందుకు ఇలా చేసావు? ఎయిర్ ఇండియా విమానాన్ని నేనే కూల్చేశానని మాట్లాడుతున్నావు, అర్థము ఉందా అంటే 2022లో బెంగుళూరులో ఈమెకి ఒక ప్రాజెక్ట్. సో బెంగుళూరు వెళ్ళినప్పుడు అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు ఒక హ్యాండ్సమ్ వ్యక్తి ఈమెకి కనిపించడంతో ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఒక స్టేజ్లో ఈమె ఆ వ్యక్తికి ప్రపోజల్ పెట్టింది, నేను నిన్ను ఇష్టపడుతున్నాను, మనం పెళ్లి చేసుకుందాము అంటే అతను భయపడ్డాడు. ఫ్రెండ్షిప్ ఓకే, ఇలా పెళ్లి దాకా అంటే వద్దు అని చెప్పి అదే సంవత్సరం 2022లో అతనికి ఆల్రెడీ ఫిక్స్ అయిన ఒక ప్రపోజల్, ఆ పెళ్లికి ఒప్పుకున్నాడు, పెళ్లి చేసేసుకున్నాడు. చేసుకోవడంతో అతని మీద పగబట్టిన అంటే వన్ సైడెడ్ లవ్, అతని మీద పగబట్టిన ఈ మహిళ, ఈ రేణి ఏదో ఒక రకంగా అంటే ఇప్పుడు ఎలాగా పగ ప్రతీకారము తీర్చుకోవాలి? తనకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి? రోబోటిక్స్ అంటే అది మీరు సాఫ్ట్వేర్ అనండి, హార్డ్వేర్ అనండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనండి, మీకు ఆ రంగములో ఈమె ఎక్స్పర్ట్. కాబట్టి దివిచి ప్రభాకర్ మీద అతని పేరు వచ్చేలాగా మెయిల్స్ తయారు చేయడం, మేమందరం ఒక గ్రూపు, మేము ఫలానా తీవ్రవాద సంఘటన ఇక్కడ చెయ్యబోతున్నాము, ఇలాంటి దాడులు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మీకు ఇక్కడ లెమన్ ట్రీ అనబడే హోటల్ హైదరాబాదులో 2023లో ఒక మానభంగము జరిగింది. సో ఈ మానభంగము చేసిన వ్యక్తిని మీరు పట్టుకోవాలి అంటే మీరు ఇలాంటి మెజర్స్ వెతకండి అని చెప్పి మీకు అహ్మదాబాద్లో ఉండే ఒక స్కూల్కి ఇవ్వడం మెసేజ్ పెట్టింది. వెంటనే అహ్మదాబాద్లో ఉండే పోలీస్ స్టేషన్ వాళ్ళు చూసి హైదరాబాదులో జరిగిన ఒక మానభంగము కేసు, ఇక్కడ ఈ స్కూల్కి వీళ్ళు ఎందుకు ఇలాంటి మెసేజ్ పెట్టారు? మీరు ఒకవేళ చర్యలు తీసుకోకపోతే ఇంకా పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి, మేము చెయ్యబోతున్నాము అని చెప్పి బెదిరింపు ఈమెయిల్స్. సో ఇన్ని వచ్చేటప్పటికి వీళ్ళు ట్రాక్ చేయడం మొదలుపెట్టారు. ఫైనల్గా ఎయిర్ ఇండియా అనేటప్పటికి మీకు 12 రాష్ట్రాల పోలీసులు ఈ మెసేజ్లను పెట్టుకుని, ఈ మెయిల్స్ని పెట్టుకొని అసలు ఇందులో ఉండే విషయం ఏమిటి, ఎవరు ఈ తీవ్రవాద సంస్థ, ఇంతలాగా ఒక విమానాన్నే కూల్చేసేమో అంటున్నారు, ఏమిటిది అన్నప్పుడు ఈ అమ్మాయి 29 ఏళ్ల రేణి పలానా వ్యక్తిని ప్రేమించింది, అతను రిజెక్ట్ చేశాడు, ఆ పగతో ఆ కోపముతో ఇలాంటి మెయిల్స్ 2022 నుంచి కూడా ఎన్నో సందర్భాలు ఎంతో మందికి పంపించి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయడము. కాబట్టి ఒకవేళ మీలో ఎంతో మంది ప్రేమికులు ఉంటారు. సో ఇందులో వన్ సైడెడ్ లవ్ అన్నప్పుడు మీకు ఎదుటి వ్యక్తి రిజెక్ట్ చేసినప్పుడు మీరు ఎలా స్పందించేవారు, మీ ఆలోచనలు ఎలా ఉంటాయి? మీరు కూడా రేణిలాగా ఎప్పుడైనా ఆలోచించారా, అయ్యో ఇది తప్పు అని చెప్పి తర్వాత రియలైజ్ అయ్యారా? ఎన్ని విషయాలు ఉన్నాయో చూడండి. ఎయిర్ ఇండియా కూలిపోవడానికి నేనే కారణమని ఒక అమ్మాయి చెప్తుందంటే ఆమెకి ఎంత ధైర్యం ఉండాలి, ఎన్ని రకాలుగా ఈమె ఆలోచించి ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా జస్ట్ మీ ఊహాశక్తికి పదును పెట్టండి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటే మీరు ఏం చేస్తారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.